హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎంతమందికి నాటుకోడి అన్నా నాటుకోడితో చేసే రెసిపీస్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు మనం నాటుకోడి పలావ్ని సింపుల్గా టేస్టీగా తయారు చేసుకుందాము. ముందుగా నాటుకోడిని అయితే ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కొట్టించుకోవాలండి. తర్వాత బాస్మతి రైస్ని నానపెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు, ఇంకా మరాఠీ మొగ్గలు వేసుకుని 1 నిమిషం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఆయిల్లో వేయించుకుంటే ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పుదీనా కూడా వేసుకోవాలండి. ఈ మొత్తం వేసుకున్న తర్వాత చికెన్ కూడా వేసుకొని ఉప్పు వేసి మూత పెట్టి కుక్ చేసుకుంటే ఈ విధంగా చికెన్ లోంచి నీళ్లు పైకి ఊరి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి పసుపు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకొని, ఇక్కడ 3 కప్పులు రైస్ తీసుకున్నానండి. అందుకు 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి గరిటతో కలిపి తిప్పి మూత పెట్టి 10 మినిట్స్ హై ఫ్లేమ్ లో 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే వేడి వేడి నాటుకోడి పలావ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.